మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అదేదో ఊరెళ్ళి బ్యాంకాక్ వెళ్ళాడు. ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు బిలొస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు. అంత దూరం అంటే ఒళ్ళు హూనం అయిపోదు. ఎక్కడో మ్యాప్ చివరి నుండి బ్యాంకాక్ రాగానే ఒళ్ళంతా నొప్పులు ఉంది, కాస్త కాపడం పెట్టు రాజ్యం అని నోరారా అడుగుతాడు. అల్లాడిపోతున్నాడు. పోనీ నేను కూడా వస్తానయ్యా నీతో పాటు, నువ్వు ఆఫీస్ పని చూసుకో అంటే, వద్దో రాజ్యం నువ్వు రామాక, కడుపులో నీళ్లు కదలకుండా ఉండు, వేళకి తిని పడుకో, నీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడమ్మా మహానుభావుడు. అల్లాడిపోతున్నాడు. ఓ రోజైతే అర్ధరాత్రి పూట ఆఫీస్ నుంచి పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఉన్న పళంగా రావాలి అర్జెంటుగా అని చెప్పేసేసరికి మనిషి ప్యాంటు చొక్కా వేసుకుని గబా గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది ఆ పూజ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా మనిషి. అసలు ఏమైంది తెలుసా, నేను పుట్టిన నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. నాన్న నీకు ఎవరండి ఈవిడే అని అడిగేసేప్పటికి అర్బన్ క్లాప్ నుంచి పిలిపించాడంట నన్ను సర్ప్రైజ్ చేయడానికి, ఇల్లంతా క్లీన్ చేయించి. కాకపోతే నేను వచ్చేటప్పుడు మరి క్లీనింగ్ ఏమీ చేయలేదు, మరి టైం అయిపోయిందో ఏమో గాని. అల్లాడిపోతా ఉంటాడు ఎప్పుడు చూసినా. చింటూగాడి క్లాస్ టీచర్ తోటి 24 గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఎలా చదువు నేర్పించాలని చెప్పి సలహాలు ఇస్తా ఉంటాడంట. 1-2 సార్లు ఇంటికి కూడా వచ్చిందనుకో.